ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదనలు జరిగినాయి. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ స్పీకర్ సార్ దగ్గర జరిగింది. విచారణ అయిపోయిన తర్వాత స్పీకర్ సార్ ఈరోజు తీర్పు ఇచ్చిండు. ఒక సంచలనమైనటువంటి తీర్పు, ఫైనల్ తీర్పు. వాస్తవానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఉన్నది. ఆ ఇద్దరు ఎవరెవరు అంటే మీ అందరికి తెలుసు. కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈ కడియం శ్రీహరి కథ ఏంది? కడియం శ్రీహరి లెక్కేందంటే, ఈ కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య. కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ నుండి ఎంపీగా టికెట్ ఇచ్చినారు. ఎంపీగా టికెట్ ఇస్తే కడియం కావ్య ఏం చేసింది? నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచేటటువంటి అవకాశాలు లేవని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె పోటీ చేసింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఏదైతే బీఫామ్ ఉందో, టికెట్ ఉందో, కడియం కావ్య మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు రిటర్న్ పంపించి కాంగ్రెస్ పార్టీ నుండి కడియం కావ్య బీఫామ్ టికెట్ తీసుకున్నది. తీసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసింది. కడియం కావ్య కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి కడియం కావ్యకి అవుట్ రైట్ సపోర్ట్ చేసిండు. వాళ్ళ బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పి ప్రచారం చేసిండు. ఆయన ప్రచారం చేసేటటువంటి వీడియోలు, ఫోటోలు, ఆడియోలు చాలా ఉన్నాయి. కడియం శ్రీహరి చాలా సార్లు మీడియా ఛానల్ ముందు ఒప్పుకున్నాడు. ఎస్, నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా, నేను కాంగ్రెస్లోనే కొనసాగుతున్నా, కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పి కడియం శ్రీహరి కొన్ని వందల సార్లు చెప్పిండు. అవన్నీ వీడియోలు, ఆడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ ఉండంగా కూడా స్పీకర్ సార్ లేదు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ సార్ తీర్పిచ్చిండు. మరి ఇది ఏందన్నట్టు తీర్పు?